ధ్యానంలోకి మనం వెళదాం. అందరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చినటువంటి ఈ ఆరాధనలో దైవ సన్నిధిలో చేరిన దేవుని ప్రజలందరికీ నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. అలాగే దేవుని వాక్యాన్ని దూరాన దేవుని మాటలను ఆలకిస్తున్న దేవుని ప్రజలకు కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి వెళదాం. మన ధ్యానార్థమై కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం. దయచేసి 27వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు ననుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చాలండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక వచనాన్ని కూడా చదువుకొని మనము వర్తమానంలోకి మనం వెళదామండి. కీర్తనల గ్రంథంలో, అదే కీర్తనల గ్రంథం దయచేసి 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చాలండి. ఈ 2 వచనాల్లో మనం గమనించినట్లయితే బలిపీఠంతో మన బంధం అనే విషయాన్ని మీతో ప్రస్తావించాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మన యొక్క వర్తమానం యొక్క అంశం ఏంటంటే బలిపీఠముతో మన బంధం ఏంటండి. బలిపీఠముతో మన యొక్క బంధము ఎలా ఉండాలి? అసలు బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అనేది మానవులను దేవునిని సమాధానపరిచే ఒక స్థలం. బలిపీఠం అనేది లేకపోయినట్లయితే ఎన్నటికీ మానవులు దేవుని ద్వారా దేవుడు అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుడికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయినటువంటి మానవులు దేవుడి దగ్గరికి రావాలి అంటే వారికి బలిపీఠం అనేది ఒకటి కావాలి. బలిపీఠం లేకపోతే ఎవరిని దేవుడు అంగీకరించడు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే తొలి మానవుల యొక్క సంతానమైనటువంటి ఆదాము యొక్క కుమారులైన కయ్యూను హేబేలులో ఆ యొక్క బలిపీఠంతో వారు సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు. కాకపోతే ఒకరు బలిపీఠం మీద అర్పించే అర్పణ పద్ధతి విధానం అనేది కరెక్ట్గా లేనందున ఒక వ్యక్తి అంగీకరించబడలేకపోయాడు. కానీ హేబేలు బలిపీఠంతో తన యొక్క బంధం, బలిపీఠం యొక్క అర్పణ విధానం అంతా కూడా కరెక్ట్గా ఉండబట్టి దేవుడు హేబేలును అంగీకరించాడు. హేబేలు ఇచ్చిన బలిని కూడా దేవుడు ఏం చేశాడని ఆయన అంగీకరించాడు. బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే జల ప్రళయము ద్వారా దేవుడు పాపము వలన తమ మార్గాలను చెరిపివేసుకొని భూమి అంతా కూడా తమ యొక్క పాపముల చేత నాశనం చేసి పాడు చేసినటువంటి యొక్క మానవులను జల ప్రళయము ద్వారా శుద్ధీకరించే సమయంలో దేవుడు నోవాహు అతని కుటుంబాన్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు. తర్వాత అతని కొరకు దేవుడు జతలుగా సమస్త జీవరాశులను ఓడలో చేర్చాడు. ఇంచుమించు 1 సంవత్సర కాలము తర్వాతగా 40 రాత్రి మగళ్ళ యొక్క భయంకరమైనటువంటి జల ప్రళయంలో దేవుడు నీటి ద్వారా సమస్త భూభాగాన్ని అంతటినీ కూడా శుద్ధీకరించిన తర్వాతగా 1 సంవత్సర కాలము తర్వాతగా ఓడలో ఉన్నటువంటి నోవాహును అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా దేవుడు బయటికి రప్పించినప్పుడు లేక బయటికి తీసుకుని వచ్చినప్పుడు నోవాహు చేసిన మొదటి పని ఏంటంటే ఇక ఎన్నటికి మరలా శాపం గ్రస్తులుగా మేము మారకుండా నిమిత్తమై ఎవరైనా ఒకరు కుర్చీ ఇవ్వండి. పెద్దవాళ్ళకి కొంచెం, బాగాలేని వాళ్ళకి కిందకు వచ్చి కూర్చోండి. కొత్త వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి. మంచిది. చాలా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అటుపక్క రూమ్లో కుర్చీలు ఉన్నాయి. యవనస్తులు ఎవరైనా అటుపక్క 2 కుర్చీలు అటుపక్క వేసేయండి.
దేవునికి స్తోత్రం. మంచిది. నోవహు మనం గమనించినట్లయితే నోవహు అతని కుటుంబము మరెన్నటికి ఈ మరొకసారి ఇలాంటి తీర్పు, ఇలాంటి భయంకరమైనది రాకుండా ఉండడానికి దేవుని సన్నిధిలో తమను దేవుడు కాపాడినందుకు వారు ఒక బలిపీఠాన్ని కట్టడం జరిగింది. పిల్లలైతే లోపలికి వచ్చేసేయండి అమ్మా, పిల్లలైతే లోపలికి వచ్చేయండి, పెద్దవాళ్ళు అయితే కింద కూర్చోగలిగిన వాళ్ళైతే లోపలికి వచ్చి కింద కూర్చోండి. మీరు జాగ్రత్తగా నా మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నోవహు అతని కుటుంబం అంతా కూడా మొదట చేసిన పని ఏంటంటే వారు బలిపీఠాన్ని కట్టి పవిత్రమైనటువంటి పక్షులను పశువులను బలి అర్పించిన తరువాతగా దేవుడు మరన్నిటికి జలప్రళయం రానివ్వనని ఒక నిబంధన దేవుడు చేయడం మనం చూడగలం. అబ్రహామును చూడండి. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడికి ఒక బలిపీఠాన్ని కట్టి దేవుడితో తన బంధాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. బలిపీఠం అన్నప్పుడు తను దేవుడితోనే ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నేను కలిసే ఉన్నాము అనడానికి ఒక గుర్తు బలిపీఠం. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ ఎవరిని ఎలా మీరు అబ్జర్వ్ చేసిన భక్తులను ఆదికాండం అంతా కూడా మీరు చూస్తే, లేక ఆదికాండం తర్వాత ఉన్న గ్రంథాలు మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా బలిపీఠం అనేది ఉండాలన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి వాళ్ళు పాడైపోయినప్పుడు మరలా ఏలియా ఒక బలిపీఠాన్ని కట్టించిన మనందరికీ కూడా తెలుసు అన్నమాట. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరిచిన సమయాలలో ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఆవరణ దగ్గర రాగానే మొదట కనబడే స్థలం ఏంటంటే అదే బలిపీఠం. కాబట్టి ఈ బలిపీఠం లేకపోతే దేవుడు మనుషులు కలిసి ఉండడానికి అవకాశం ఉండదు, మనుషులను దేవుడు అంగీకరించడానికి అవకాశము లేదన్నమాట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి పాపములో ఉన్నాం, ఎలాంటి స్థితిలో నీ జీవితం ఒకవేళ చిన్నాభిన్నం అయిపోయినా కూడా మనకంటూ కూడా ఒక బలిపీఠం ఉంది. పాత నిబంధనలో అనేక భక్తులు అనేక రకాలుగా బలిపీఠాలు కట్టిన క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా మనందరికీ ఒకే ఒక బలిపీఠం ఉందని హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. మనకొక బలిపీఠం ఉన్నది. చాలండి, మనకొక బలిపీఠం ఉన్నది. నేనేమంటానంటే అబ్రహాముకు కూడా బలిపీఠాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో హేబేలు ఒక బలిపీఠాన్ని కట్టాడు, నోవహు బలిపీఠాన్ని కట్టాడు, మోషే బలిపీఠాన్ని కట్టాడు, ఏలియా బలిపీఠాన్ని కట్టాడు, దావీదు బలిపీఠాన్ని కట్టాడు, సమూయేలు బలిపీఠాన్ని కట్టాడు. ఇలా భక్తులు అనేక మంది బలిపీఠాలను కట్టి వారికి దేవుడితో తమకున్న బంధాన్ని కొనసాగింపజేసుకున్నారు. తమ పాపాల విషయంలో, తమ శాపాల విషయంలో, తమ రోగాల విషయంలో, తమ భయంకర పరిస్థితుల విషయంలో ఆ బలిపీఠం మీద తమ అర్పణను అర్పించి తమ పాపాలు క్షమించబడేట్లుగా చేసుకొని వారు ఆ పాపం వలన వచ్చిన ఆ యొక్క శత్రువుల చేతుల్లో నుండి, రోగాల నుండి, దేవుని తీర్పుల నుండి వారు విడుదల పొందుకొని దేవుని మూలముగా వారు సమాధానాన్ని పొందుకున్నారు, శాంతిని పొందుకున్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, సమాధానాన్ని వారు, నెమ్మదిని వారు పొందుకున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా బైబిల్ చెప్తుంది మనందరికీ కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఒక బలిపీఠం ఉన్నది. ప్రత్యక్షపు గుడారం దగ్గర రాగానే ఒక మనిషికి కనబడేది ఏంటంటే బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఏం కనబడుతుంది అంటే రక్తం కనబడతా ఉంటుంది. ఏం కనబడుతుంది అంటే రక్తం కనబడతా ఉంటుంది. ఇక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా మనకంటూ ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు సాదృశ్యంగా ఉంది. దేవాలయం దగ్గర రాగానే కనబడేది ఏంటంటే బలిపీఠం. బలిపీఠం లేకుండా ఎవడు దేవుని దగ్గరికి ఏం చేయబడి అంగీకరించబడలేడు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఒక బలిపీఠానికి గుర్తు. దాని మీద బలియాగం ఆయన అయ్యాడు, అది ఒక బలి వస్తువు గుర్తు అన్నమాట. కాబట్టి మనకు ఒక బలిపీఠం ఉంది, మనకు ఒక బలియాగం అయిపోయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి నీవు నేను ఎవరమైనా కూడా ఆ బలిపీఠంతో మన బంధం అనేది సరిగ్గా ఉండాలి. ఎలా ఉండాలంటండి? చెప్పలు ఎలా ఉండాలంటండి? కాబట్టి ఏ వ్యక్తి పాపం క్షమించబడాలన్నా బలిపీఠం దగ్గర రావాలి. ఏ వ్యక్తి యొక్క పాపం వల్ల వచ్చిన రోగం నుండి విడుదల పొందాలన్నా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గరికి రావాలి, సిలువ బలియాగం దగ్గరికి రావాలి. ఒక వ్యక్తి జీవితంలో చేతబడి చిల్లంగి దయ్యపు కార్యాలతో పీడించబడుతున్నట్లయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ బలియాగం దగ్గరికి రావాలి. అందుకే సిలువ రక్తం గురించి, యేసు రక్తాన్ని గురించి ఉచ్చరిస్తున్నప్పుడు దయ్యాలు గడగడ వణికిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ సిలువ బలియాగంలో మన మీద అపవాదుకున్న అధికారం అంతా దేవుడు కొట్టేస్తున్నాడు.
చేస్తున్నాడో, మనలను అపవాది ఏ విషయాలు బాధ పెట్టాడో ఆ విషయాల నుంచి విడిపించడం మాత్రమే కాకుండా వాడి శక్తులన్నిటినీ కూడా ఆయన తన యొక్క సిలువ బలియాగం ద్వారా వాడి సాతాను యొక్క తలను ఆయన చితకత్రొక్కుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే మనకు ఒక బలిపీఠం ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ బలియాగం దైవ సన్నిధి. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ బలిపీఠం అంట మనమంట తాళ్లతో కట్టబడాలంట. దీంతో కట్టబడాలంటని చెప్పాలి గట్టిగా. అంటే ఎవరైనా కూడా నువ్వు స్వస్థత పొందుకొని వెళ్ళిపోకూడదు, దేవుడి దగ్గర విడుదల పొందుకొని వెళ్ళిపోకూడదు, అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోకూడదు, మరన్నిటికీ వెనక్కి వెళ్ళిపోకుండా నువ్వేం చేయాలంటే బలిపీఠంతో నువ్వేం చేయాలి? పెనవేయబడాలి. ఏం చేయబడాలంటే పెనవేయబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువతో నువ్వు పెనవేయబడాలి. ఇక ఎన్నటికీ నిన్ను విడిచి నేను వెళ్ళను ప్రభువా. మరణమైన, జీవమైన, ఉన్నవైనా, రాబోవునవైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరి ఏదైనా ఎత్తైన, లోతైన, దేవదూతలైన, ప్రధానులైన ఎవరైనా కూడా ఈ బలిపీఠం ప్రేమ నుండి, ఈ సిలువ ప్రేమ నుండి నన్ను ఏది ఎప్పటికీ ఎడబాయడానికి వీలు లేదు అనే ఒక మనస్సులోకి, ఒక తీర్మానంలోకి మనందరం కూడా ఖచ్చితంగా రావాలి. జాగ్రత్త. ఇప్పుడు మనం బలిపీఠంతో కట్టబడడం మాత్రమే కాదు, ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆ బలిపీఠం మీద అవసరమైనప్పుడు ప్రభు మన కొరకు బలియాగం అయ్యాడు కదా, మనము ప్రభువు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు చిత్తం చేయడానికి, ప్రభు యొక్క సువార్త ప్రకటన నిమిత్తమై మనం కూడా ఏం చేయబడాలంటండి? బలియాగముగా చెప్పాలి బలియాగంగా మార్చబడాలి. బలి అర్పణగా మనం కూడా ఏం చేయబడాలంటండి? అలా రాయబడింది ఏంటంటే మొదటిది బలిపీఠంతో కట్టబడడం, రెండవది బలి అర్పణతో దేవునితో ఏం చేయడం? నిబంధన చేసుకోవడం. ఉట్టి నోటి మాటలతో నిబంధన పనికిరాదు, బలి అర్పణతో. ఎవరైతే ప్రజలు నిబంధన చేసుకున్నారో వారందరినీ సమకూర్చుడి అని దేవుడు మీది ఆకాశమునకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఇది ర్యాప్చర్కి సంబంధించిన భాగం. రెండవ లేఖన భాగాన్ని మీతో చదివించాను చూసారా? మొదటి చదివించింది రక్షణ గురించి అయితే, రెండవది భాగం దేని గురించి అంటే అది రహస్య రాకడలో ఎత్తబడడానికి మనల్ని దేవుడు పిలిచి ఆ పిలుపుకు గుర్తు. నీకు ప్రభువుతో నీకు ఒక నిబంధనలోకి ఉండాలా. బలి అర్పణతో నువ్వేం చేస్తారండి? ఆయనతో ఓ నిబంధన చేసుకుంటే అర్థమవుతుందండి. ప్రభు నా కొరకు బలి అయ్యాడు కాబట్టి నేనేమీ చేయనవసరం లేదు అనుకోకూడదు అక్కడ. నువ్వు రక్షించబడ్డానికి ఏం చేయనవసరంలా, కానీ అనేకులు రక్షించబడ్డానికి, దేవుని మహింపరచబడ్డానికి, దేవుని యొక్క చిత్తం చేయడానికి నువ్వు కూడా దేవుడి కొరకు ఎలా మారాలంటని? బలి అర్పణగా మారాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, మేము దినదినము వధించబడుతున్న గొర్రె పిల్లలుగా ఉన్నాం. మేము ఆయన నిమిత్తమై దినదినం ఏం చేయబడుతున్నామంటండి? వధించబడుతున్న గొర్రె పిల్లలుగా మేము కనబడుతున్నాం. మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తమైన కొన్ని విషయాలను మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఎలాగో బలిపీఠం ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం రక్షించబడాలంటే మనకు బలిపీఠంతో ఉండాలి, సంబంధము ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారి సిలువ బలియాగం లేకుండా నీ పాపాలు ఏం చేయబడవు? క్షమించబడవు. ఆయన మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు, నిజం. ఓకే, నీ పాపాలు క్షమించబడి నరకం నుండి తప్పించబడాలంటే ఎక్కడికి రావాలి? సిలువ బలియాగం దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన రక్తం చిందుదల ద్వారా నీ పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డానికి ఆ సిలువ బలియాగాన్ని గుర్తు చేసుకొని నీ పాపాలను కన్నీళ్లతో నువ్వు ఒప్పుకోలు చేస్తే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఇదే ఆత్మశుద్ధి. దీన్ని ఏమంటారంటండి? దీన్ని ఆత్మశాంతి అంటారు. దీన్ని ఏమంటారండి? ఆత్మ శాంతి. చనిపోయిన తర్వాత ఫ్లెక్సీలో చూస్తాం, ఈ వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నామని. ఒక వ్యక్తి చనిపోకముందే ఆత్మశాంతి కలగాలి, చనిపోయిన తర్వాతగా ఆత్మశాంతి అనేది అవకాశం లేదు. ఎందుకంటే శాంతి అనే మాటకు అర్థం రెండు ఉన్నాయి. ఒకటి నెమ్మది అని అనుకుంటాం, కానీ బైబిల్ మీరు గమనించినట్లయితే శాంతి అనే మాటకు మరొక అర్థం ప్రాయశ్చిత్తం. ఏంటండి? ప్రాయశ్చిత్తం. కాబట్టి నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఎందుకు? ఆత్మ ఏమైపోయింది? మలినమైపోయింది. ఎందుకు మలినమైపోయింది? ఈ ఆత్మకు ఒక ప్రాణం ఉంది. ఈ ఆత్మ శరీరం అనేటువంటి ఒక వస్త్రం లోపల ఉంది. కాబట్టి ఈ శరీరము, ఈ యొక్క ప్రాణము రెండు చేసే పాడు పనుల వలన ఆత్మ ఏమైపోయింది? మలినమైపోయింది. కాబట్టి ఆత్మ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడి దగ్గరికి
వెళ్ళలేదు కాబట్టి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ ఆత్మ శుద్ధి కొరకు, ఈ యొక్క పరిశుద్ధత కొరకు, క్షమాపణ కొరకు, మన దేహంతో ప్రాణంతో చేసిన ప్రతి పాపముల నుండి క్షమించబడ్డానికి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి ఆయన ఒక్కడే మార్గము, సత్యము, జీవము. పాపాలు క్షమించబడాలంటే యేసు తప్ప వేరొక మార్గము లేదు. మన పాపములు క్షమించబడాలంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు బలిపీఠం దగ్గరికి రాగానే, క్రీస్తు దగ్గర రాగానే మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను అంగీకరిస్తాడండి, దేవుడు నన్ను చేర్చుకుంటాడా అండి, దేవుడు నన్ను కోరుకుంటాడా అండి అని మీరు అనుకోవచ్చు. బైబిల్ చెప్తుంది ఆయన రక్తము ధనవంతుల్ని పరిశుద్ధపరిచిద్ది, దరిద్రుల్ని పరిశుద్ధపరిచిద్ది. ఆయన రక్తము పిల్లల్ని పరిశుద్ధపరిచిద్ది, పెద్దల్ని పరిశుద్ధపరిచిద్ది. ఆయన రక్తము జ్ఞానులైన అజ్ఞానులైన ఎవరినైనా కూడా ఏం చేస్తుందంటే పరిశుద్ధ పరిచిద్ది. ఎందుకంటే ఆయన రక్తం పాపాన్ని కన్నీళ్లతో ఒప్పుకోలు చేసుకున్న ప్రతి వారి పాపాన్ని కూడా ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. కాబట్టి ఈ బలిపీఠంతో నువ్వేం చేయబడాలా? కట్టబడాలి. ఏం చేయబడాలంటే కట్టబడాలి. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఇప్పుడు బలిపీఠంతో మనం ఎలా కట్టబడతాం? యేసుక్రీస్తు వారి సిలువ బలియాగంతో మనం కట్టబడాలంటే బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. ఎన్ని కొమ్ములు ఉంటాయి? 4 కొమ్ములు. ప్రతి కొమ్ము కూడా పైకి చూపించదు, ప్రతి కొమ్ము కూడా ఒక్కొక్క దిక్కుకు చూపిస్తూ ఉంటుంది. 4 కొమ్ములు కూడా 4 దిక్కులు చూపిస్తాయి. ఎందుకంటే అంటే అర్థం ఏంటంటే, బలిపీఠం యేసు ప్రభు వారి సిలువ బలియాగానికి గుర్తయితే బలిపీఠం యొక్క 4 కొమ్ములు, కొమ్ము శక్తి. కొమ్ము అంటే అర్థం ఏంటండి? శక్తికి, బలానికి గుర్తు. సిలువ నశించుచున్న వారికి వెరితనంగా కనబడుచున్నది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సిలువ బలియాగం యొక్క రక్తము శక్తిని కలుగు చేస్తుంది. ఈ సిలువ బలియాగం యొక్క రక్షణ అందరికీ ఉపయోగపడుతుంది. 4 కొమ్ములు 4 దిక్కులకు చూపిస్తున్న అర్థం ఏంటంటే, సువార్త ద్వారానే, ఈ బలిపీఠము ద్వారానే నలుదిక్కులా ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చే రక్షించబడాలి అని అర్థం. ఎక్కడికి వచ్చి రక్షించబడాలి? యేసయ్య దగ్గరికి వచ్చి ఏ దిక్కులో ఉన్న వాళ్ళైనా, ఏ దిక్కు దేశస్థులైనా, ఏ దిక్కు ప్రాంత వాసులైనా కూడా నీకు పరలోక రాజ్యంకి చేరాలంటే, రక్షణ భాగ్యం పొందాలంటే ఎక్కడికి రావాలా? నువ్వు బలిపీఠం దగ్గర రావాలి. రాగానే 4 కొమ్ములు, ఈ 4 కొమ్ములకి ఏం చేయాలా? నువ్వు కట్టబడాలా. ఏం చేయబడాలంటేనే కట్టబడాలి. ఇప్పుడు ఒక తాడుతో కడితే తెగిపోతాం. అందుకే బైబిల్ చెప్తే 3 పేటల తాడు త్వరగా. ఇక్కడ 4 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 4 తాళ్ళతో ఏం చేయబడాలి? మన బలిపీఠానికి కట్టబడాలి. ఈ 4 యొక్క తాళ్ళు బైబిల్లో మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని వారు అడిగిన ప్రశ్నకు అక్కడ 4 విషయాలు ప్రధానమైనవి కనబడతాయి. 1 మారు మనసు పొందాలి, 2 బాప్తిస్మం పొందాలి, 3 పరిశుద్ధాత్మ అను వరాన్ని, అభిషేకాన్ని పొందాలి, 4 మూర్ఖులకి తరవానికి వేరై జీవించే ఒక జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 4 అనుభవాలు మనల్ని ఏం చేస్తాయి అంటే ఆ బలిపీఠంతో కట్టేస్తాయి. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి నీ అవసరాలు తెచ్చుకొని వెళ్తే కుదరదు. అక్కడ నువ్వు రాగానే ఏం చేయాలా? మారు మనసు పొందాలా. 2వది ఏం చేయాలా? సరైన వాక్య ప్రకారమైన బాప్తిజం పొందాలా. 3వది ఏం చేయాలా? దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ 3 పొందిన తర్వాత మళ్ళీ నీ శరీరం ఇక లోక ఆచారాలకు అప్పగించకూడదు, లోక పద్ధతులకు అప్పగించకూడదు, లోక సినిమాలకు, లోక వేషాలకు అప్పగించకూడదు, లోక సంబంధమైన పాపపు కార్యాలకు అప్పగించుకోక అలాంటి పాపపు కార్యాల నుండి నేను వేరే బ్రతుకుతాను అనేటువంటి ఒక తీర్మానంలోకి రావాలా. అప్పుడు మీరు రక్షించబడుదునని బైబిల్ సెలవిస్తూ ఉంది. అప్పుడు మీరేమవుతారంటే, అప్పుడు మన ఆత్మకు రక్షణ అనేటువంటి ఒక పరిపూర్ణ ముద్ర మనకు వేయబడుతుంది. అక్కడ మనకు నిశ్చయిత వచ్చేస్తుంది, ప్రభువు నన్ను అంగీకరించాడు. అక్కడి నుంచి మీరు రాకడకు సిద్ధపడాలి. ఎక్కడికి సిద్ధపడాలంటే చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత మీరు రాకడకు సిద్ధపడాలి. ఆ తర్వాత మీరు రాకడకు సిద్ధపడడానికి మరొక 4 విషయాలు ఉన్నాయి. అవే మీరు రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును, అపోస్తులుల బోధ యందును. బైబిల్ అదే రాయబడింది. అపోస్తులుల బోధ యందును, రొట్టె సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండు. ఎడతెగక అనే మాట అర్థం ఏంటంటే, నీ మరణం వరకు లేక ప్రభు యొక్క రాకడ వరకు కంటిన్యూషన్ కలిగి ఉండాలి. మొదటి 4 నువ్వు కట్టబడాలి.
రెండవ 4 నువ్వు కొనసాగించాలి. అప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి, ర్యాప్చర్కి, రహస్య రాకడకు ఎత్తబడతావు. గట్టిగా కలెలి చెప్తారా? అర్థమైందండి? మీకు అర్థమైందండి? ఇప్పుడు బలిపీఠానికి 4 తాళ్ళు ఏంటో మనకు అర్థమైంది. ఎలా మన బంధాన్ని కలిగి ఉండాలో మనకు ఎలాగో మనకు అర్థమైంది. ఇప్పుడు బలి అర్పణతో నువ్వేం చేయాలి? నిబంధన చేసుకోవాలి. అంటే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీవు సజీవ యాగంగా ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దేవుడికి అప్పగించుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎన్నో బలిపీఠాలు ఉన్నట్లుగా మనం చూసాం. బైబిల్లో ఎంతోమంది, అసలు బలిపీఠాలు మొత్తం ఎన్ని ఉన్నాయి బైబిల్లో అంటే చాలా ఉన్నాయి. కానీ బలిపీఠాలు రకాలు ఉన్నాయి. ఏమున్నాయండి? చెప్పండి గట్టిగా. బలిపీఠాలు రకాలు ఉన్నాయి. ఈ 4 రకాలైన బలిపీఠాలు ఉన్నాయండి బైబిల్లో. ఎన్ని రకాలైన బలిపీఠాలు? 4 రకాలైన బలిపీఠాలు ఉన్నాయి. మనం బలిపీఠం అనే అనుభవంలోకి వస్తున్నాం కాబట్టి ఈ 4 రకాలైనటువంటి బలిపీఠం అనుభవాలను మనం ఏం చేయాలి? మనము కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తాను. బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తంగా మన ముందు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు సమయం మాత్రం మన ముందు ఉంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4 రకాలైన బలిపీఠాల్లో మొదటి రకమైన బలిపీఠం ఏది అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం, దయచేసి 24వ వచనం చదవండి. చదవండి చాలండి. మట్టి బలిపీఠమును నా కొరకు నువ్వేం చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుడికి కట్టబడిన బలిపీఠాలు మొత్తం ఎంతోమంది భక్తులు కట్టారు, ఎన్నో బలిపీఠాలు కట్టారు. కానీ కట్టబడిన బలిపీఠాల్లో మొత్తం కూడా బైబిల్లో 4 రకాలైన బలిపీఠాలు కట్టబడినట్లుగా రకాలు. ఎన్ని బలిపీఠాలు కట్టారంటే లెక్కలేదు. ఎంతమంది కట్టారనేది లెక్కలేదు. కానీ బలిపీఠాల యొక్క రకాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణ, ఇది పోడియం. ఇదేంటండి? ఇది ఏమంటారు? పోడియం. ఈ పోడియంలో రకాలు ఉంటాయి. పోడియంలో ఏమంటాయండి? అలాగే బలిపీఠాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బలిపీఠాలను ఏ పదార్థంతో కట్టారు అని గమనిస్తే 4 పదార్థాలతో బలిపీఠాన్ని కట్టారంట. మొదటి బలిపీఠం దేవుడు అంటాడు, మోషే నాకు మీరు బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఎలా కట్టాలంటే మీరు మట్టితో బలిపీఠాన్ని కట్టాలి. దేంతో కట్టాలి? చెప్పండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పాలి. మీరు నాకు ఎలా కట్టాలి బలిపీఠాన్ని? మీరు నాకు మట్టితో బలిపీఠాన్ని కట్టాలి. చాలా జాగ్రత్తగానండి. అంటే మొట్టమొదటిగా దేవుడికి బలిపీఠాన్ని కట్టింది ఎలా కట్టారు? మట్టితో. చెప్పాలి, ఎలా కట్టారంటండి? మట్టితో బలిపీఠాన్ని కట్టారు. అసలు మట్టి బలిపీఠాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు అసలు మట్టి బలిపీఠం అంటే ఏంటి అని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, మట్టితో బలిపీఠం అనగానే అది నల్ల మట్ట, అది ఎర్ర మట్ట, అది ఒకవేళ బంక మట్ట, లేకపోతే అది ఒకవేళ ఇంకే రకమైన మట్టి అని మనం రకరకాలుగా అనుకుంటాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మట్టితో బలిపీఠాన్ని కట్టాలని చెప్తున్నప్పుడు ఒకరు రావాలి నా దగ్గరికి. మట్టితో బలిపీఠాన్ని కట్టాలని చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుమారుడు ఉన్నాడండి. ఇప్పుడు ఈ కుమారుడిని మీరు చూడండి. ఇప్పుడు ఈ కుమారుడు ఏ రంగులో ఉన్నాడు? చెప్పాలి. వీడు తెల్ల రంగులో ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడు తెల్ల రంగులో ఉన్నాడు. చాలా జాగ్రత్త ఉన్నాడు. వీడు తెల్ల రంగులో ఉన్నా, ఇంకొకళ్ళు ఎర్ర రంగులో ఉన్నా, ఇంకొకళ్ళు నల్ల రంగులో ఉన్నా, ఒకళ్ళు చామంచాయ రంగులో ఉన్నా, ఏ రంగులో ఉన్నా కూడా ఏం చేయాలంటే దేవుడికి ఏం చేయాలంటే మట్టి బలిపీఠాన్ని కట్టాలి. ఇప్పుడు నేను ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మట్టి బలిపీఠం కట్టాలండి. ఏంటి మట్టి బలిపీఠం అంటే? జాగ్రత్తనండి, ఈ యొక్క శరీరం ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఎలా ఉన్నా కూడా ఇది మట్టి అనే సంగతి మర్చిపోకూడదు. ఏంటిదిరా? చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందండి? బాగా రుద్దితే ఏమొస్తుందిరా? చెప్పాలి, గట్టి చెప్పు. మట్టి వస్తుంది అంటే బంగారం వస్తుంది అంటున్నాడు. బంగారం వస్తుంటే మీ నాన్న ఇప్పుడు సమస్యలన్నీ తిరిగిపోయి బ్రదర్ ఇటు బంగారం వస్తుంది అన్నాడు. చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరు రుద్దినా ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ఎందుకంటే దేవుడు నరుని నేల మట్టితో చేశాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ దేవుడు బలిపీఠాన్ని మనం కట్టగానే ఆ బలిపీఠమే ఆయన అగ్నిని పంపిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా బలిపీఠం కట్టడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీ శరీరమే ఒక ఏంటంటే చెప్పాలా మట్టి. మట్టితో బలిపీఠం కట్టమంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇతనే మోషే అనుకుందాం. మోషే మట్టితో బలిపీఠం కట్టాలన్నాడు దేవుడు. ఓకే, ఇప్పుడు చూడచ్చు జరగట్లే రక్తమే చేయండి. మట్టి బలిపీఠం కట్టాలని చెప్తున్నప్పుడు ఇప్పుడు వీడు మట్టి తీయడానికి ఏం చేయాలి? వీడు కాలుతో లేపుతాడా? మట్టి బలిపీఠం కట్టాలని ఏం చేయాలి?
చెప్పాలి. ఇప్పుడు మట్టి తీయాలి, ఏం చేస్తావు నువ్వు? నుంచున్నావు, మట్టి బలిపడింది, ఏం చేస్తావు? మట్టి తీయాలి, ఏం చేస్తావు? చెయ్యి కింద మట్టి, ఏం చెయ్యి చెప్పాలి. వంగు, 2 చేతులు వంగు. ఎప్పుడైతే ఇది వంగాడో, బాగానండి, మట్టి తీయడానికి ఎప్పుడైతే వంగామో, మోషే నువ్వు నాకు మట్టి బలిపెట్టే కట్టాలన్నాడు. మోషే అనుగ్రహం మట్టితో, సరే అయితే అని ఎప్పుడైతే వంగాడో చాలా జాగ్రత్తగా, ఇదే నాకు కావాల్సింది, ఇదే మట్టి బలిపెట్టాం. ఏంటండి చెప్పాలి ఏంటండి ఇది? ఇదే నాకు మట్టి బలిపీఠం, ఇదే మట్టి నువ్వు బలిపీఠం నేను కట్టాలనగానే, నువ్వు మట్టితో కట్టాలని కాదు, నువ్వు వంగగానే నువ్వు నాకేమైపోయా? చెప్పాలి ఏమైపోయావంటండి? నువ్వు ఎంత గొప్పోడువైనా, ఎంత పెద్దోడువైనా, ఎంత జ్ఞానవంతుడువైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత చదువుకున్నవాడివైనా, నువ్వు మోకరించినప్పుడు, ఆయన నామంలో మోకరించినప్పుడు, నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకుంటున్నప్పుడు, నీవు ఆయనకి మట్టి బలిపీఠంగా మార్చబడుతున్నాం. ఈ మట్టి బలిపీఠం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ఎంత గొప్పోడైనా కూడా దేవుడి దగ్గర రాగానే తగ్గించుకోవాలి. ఏం చేయాలంటండి? ఈ మట్టి తీయడానికి ఇతను ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడండి? వంగాడు. ఎవని మోకాలు యేసు నామమున వంగుతో వాడిని దేవుడు అంగీకరిస్తాడంట. అతడు దేవుడికి అతను అర్పణగా మారిపోతున్నాడు. వీడు మట్టి బలిపీఠం కట్టాలన్నప్పుడు పాతని బదులు మట్టి తీసుకున్నారు. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, తనను తాను ఏం చేస్తున్నాడు దేవుడికి? అయ్యా నేనేమి కూడా లేనయ్యా, అయ్యా నేను స్కూల్లో మంచి మార్కులు ఉండొచ్చు, నాకు మంచి తెలివితేటలు ఉండొచ్చు, నాకు మంచి జ్ఞానం ఉండొచ్చు, నాకు బయట నేను మంచి అధికారం ఉండొచ్చు. అందుకే నేను ఏమన్నా అంటే, నువ్వు బయట ఒక ఎమ్మెల్యేఓ, ఎంపీఓ, లేకపోతే ఒకవేళ ఎస్పీఓ, ఎస్ఐఓ, లేకపోతే నువ్వు ఒకవేళ ఎంఆర్ఓ, విఆర్ఓ, లేకపోతే నువ్వు ఒకవేళ మంచి బిజినెస్ మ్యాన్వో, లేకపోతే ఒకవేళ మంచి జ్ఞానవంతుడు, ఒకవేళ టీచర్వో, లేకపోతే లాయర్వో, లేకపోతే నువ్వు ఎవరైనా అవ్వచ్చు అక్కడ. కానీ మందిరం దగ్గర రాగానే నువ్వు ఆయనకి ఏం కట్టాలి? బలిపీఠం, మట్టి బలిపీఠం కట్ట. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, తగ్గించుకోవాలి. నాకు బయట ఎంత ఆనర్ ఉందో, పాస్టర్ గారు నాకు ఎందుకు గౌరవించి, ఎవరు అక్కడ? ఓ ప్రత్యేక మందిరంలో ఒక సింగిల్ ప్రత్యేకత ఉండదు. అందుకే బయట ఎన్ని ఆధిక్యతలైన ఉండొచ్చు నీకు, నువ్వు మందిరం రాగానే ఆధిక్యతలైన ఏం చేయాలి? నువ్వు బయట వదిలిపె, అయ్యా నీ సన్నిధిలో నేనేమి కూడా లేనయ్యా, ఐ ఆమ్ నథింగ్ లార్డ్, నేనేమీ లేని వాడిని ప్రభా, నన్ను దయతో కరుణతో కనికరంతో అంగీకరించిన ఆయన అంటూ నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసి, నువ్వు దేవుని సన్నిధిలో, నువ్వు ఆయన స్తుతిస్తున్నప్పుడు నీ మీద దేవుని అగ్ని దిగిద్ది, నీ మీద దేవుని మహిమ దిగిద్ది, నీ మీద దేవుని ప్రసన్నత దిగిద్ది, నీ మీద దేవుని ఆశీర్వాదం దిగిద్ది, నీ మీద దేవుని ఆరోగ్యం దిగిద్ది, నీ మీద దేవుని యొక్క జయము దిగిద్ది. గట్టిగా లేలు చెప్తారు. 3 విషయాలు అంత తేలిక కావాలండి. ప్రభు చిత్తం అయితే మరలా ధ్యానం చేద్దాం. మరలా ఏం చేద్దామండి? ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ ఫ్లోటింగ్ ఎలా ఉందంటే 2-3 గంటలు పట్టేటట్లుంది, నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వెవరైనా కావచ్చు, ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలంట? చెప్పండి. సిలువ దగ్గరికి నువ్వు రావాలి, ఆయన దగ్గర నువ్వు రక్షణ పొందు, బలిపీఠంతో నువ్వు కట్టబడాలి, బలిపీఠం దగ్గర నువ్వు బలి అర్పణతో నిబంధన చేసుకోవాలి, నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. కట్టే బలిపీఠాల మొదటి అనుభవం ఏంటి? ఏ బలిపీఠం కట్టాలి? మనము మట్టితో బలిపీఠాన్ని కట్టాలి. అంటే మట్టి ఏంటి? ఎందుకేంటి? మన శరీరమే. ఇప్పుడు మన శరీరమే మనల్ని మనం ఉంచుకోవాలి దేవుని సన్నిధిలో. కొంతమందికి వంగదు శరీరం ఎందుకు వంగదు అంటే, ఎందుకంటే హృదయం, మనసు కఠినంగా ఉంటుంది. అందుకే దేవుడు ఎవడి మోకాలు వంగిద్దో వాడిని నేను అంగీకరిస్తానంటాడు ఆయన. మోకాళ్ళ ప్రార్థన అంటే సాధారణ విషయం కాదని మీరు అనుకుంటున్నారు. మీరేదో మోకాళ్ళ నొప్పులు, కానొప్పులకి, నొప్పులు కంగారు పడుతున్నారు. అవసరమైతే మీరు మీ మోకాళ్ళ మీద ఎంత బలమైన బరువైన మోస్తారు, ఎన్ని పనులనే చేస్తారు. డబ్బు వస్తుంది అంటే, అవసరాలు అంటే ఎంత, అప్పుడు ఏది గుర్తురాదు. మందిరంకి రాగానే మోకరించాలంటే చాలు, అక్కడ అబ్బా అమ్మో నేను ఎలా, అయ్యో అట్లా ఇట్లా ఇవన్నీ కాదు. అక్కడ నీళ్ళు తగ్గింపు బలిపీఠం లేదు. నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ఆధిక్యతను చూపించుకోకూడదు. ఏం చూపించుకోకూడదు? ఆధిక్యత. బైబిల్ చెప్తుంది, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. నువ్వు మందిరంకి వచ్చినప్పుడల్లా మట్టి బలిపీఠ. అందుకే అంటాను, నువ్వు నోరు తెరచి, ఈ శరీరం సుహాస్, ఈ శరీరం దేనికి సంబంధించింది? మట్టిలోదేనా?
మట్టేనా? నీ నాలుగు బంగారమా? వెండా? చెప్పరా, చెప్పాలి. చెవులు, చేతులు, కాళ్ళు, వేళ్ళు చెప్పాలి గట్టిగా. వెంట్రుకలు అబ్బే కావనుకుంటా. కొంతమంది అంటున్నారు మా వెంట్రుకలండి కేశవిని అండి, మా వెంట్రుకండి పారాషూట్ అండి, పారాషూట్ పవరు, ఒరిజినల్ కేరళ నూనె. ఏమండి మా పళ్ళ అబ్బా ఐరన్, అవి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు. మా కళ్ళ అబ్బా నా కళ్ళు అండి ఎంత అందంగా ఉంటాయో, నా చెవులు ఎంత బాగుంటాయో, నా నోరు ఎంత బాగుంటుందో. కొంతమంది చేతి ఎప్పుడు కొరుక్కుంటానే ఉంటారు. ఏమండి జాగ్రత్తగా ఎప్పుడు కొంతమంది అతి శుభ్రత, అసలు కొంతమంది శుభ్రత ఉండదు. ఏమండి చాలా జాగ్రత్త. ఈ శరీరాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఎంత చక్కగా రెడీ అవుతారు. అదే మందిరం రావాలనుకోండి ఏదో ఒకటి వెళ్ళచ్చే చేస్తారు. అంటే పాస్టర్ గారు అంటే మందిరానికి వచ్చినప్పుడు అయితే పెళ్ళికి వెళ్ళినట్లుగా రమ్మంటారు అనమాట. అయితే ఎక్కడి నుంచి ఓకే చూసుకోండి, మీరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక చూసుకోండి. అలా కాదు, అక్కడ శుభ్రంగా రండి అని అర్థం. ఏసు రక్తమే చేయ, మీ పాడు ఆలోచనలన్నీ యేసునామమున నశించిపోవును గాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దైవ సన్నిధిలో నువ్వు ఒక సిద్ధపాటు కలిగి, అందుకే ఏమంటే మందిరానికి వచ్చి ప్రార్థనలో కళ్ళు మూయకుండా, మందిరానికి వచ్చి రెండు చేతులు ఏం చేయకుండా అంటే చక్కగా చప్పట్లు కొట్టకుండా మందిరం లేచి నిలబడండి అంటే నిలబడినా. కొంతమంది ఉంటారు ఎలా ఉంటారు తెలుసా, నేను నిలబడమన్నప్పుడు కూర్చుంటారు, కూర్చోండి అన్నప్పుడు నిలబడతారు, చప్పట్లు కొట్టండి రా అన్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. కళ్ళు ముయ్యండి అన్నప్పుడు మాత్రం ఏం చేస్తారు? చెప్పాలి కళ్ళు తెరుస్తారు. జాగ్రత్తగా వాక్యం వినండి అంటే ఏం చేస్తారు? పక్కన వాళ్ళను అడుగుతూ ఉంటారు, ఏంటి విషయాలు, ఏంటి కథ. నేనేమంటే ఇది మట్టి బలిపీఠం కదా, మందిరంకి రాగానే ఇందులో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి అప్పచెప్పాలి. అదే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఇది రాయబడిన మాట ఏంటి? కాబట్టి సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? ప్రతి ఒక్కళ్ళకి సేవ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఏముందండి? సేవ ఉంది. వ్యక్తిగత సేవ లేకుండా ఏమండి బహిరంగ సేవ, సంఘ సేవ ఎవ్వరికి యోగ్యత ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విశ్వాస అయినా ఎవరికైనా సేవ ఉంది. అందుకే మనల్ని యాజకులు అన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరికి సేవ ఉంది. ఏంటా సేవ అంటే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఏం చేయాలి? ఆయన్ని ఆరాధన. నేనేమంటే ఈ శరీరం మట్టి బలిపీఠంగా మారిపోతే నేను చెప్తానండి, ఈ శరీరం మీదకి ఏం దిగి వస్తుందంట చెప్పండి? మహిమ. ఇంకేం దిగి వస్తుంది? అగ్ని. ఇంకేం దిగి వస్తుంది? ఆశీర్వాదం, దేవుని యొక్క గొప్ప దీవెనలు. నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించి ఆయన సన్నిధిలో నీవు కొనియాడగలిగినట్లయితే ఈ శరీరం మీదకి ఆయన మహిమ దిగి వచ్చునుగాక. ఓ శరీరం మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మ దుష్ట క్రియల కార్యం నాశనం చేయునుగాక అని ఒక్కటి చెప్తానండి. ఎందుకు ఈ శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించాలంటే ఇందులో మరొక పద్ధతే మనందరికీ తెలిసింది, బాప్తిజం. అందరు చెప్పండి. బాప్తిజం అంటే మతం మారడం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. అర్థమవుతుందండి? బాప్తిజం అనేది మతం పుచ్చుకోవడం కాదు. ఏమండి నీళ్ళల్లో మునిగి లెగిస్తే బాప్తిజం అయితే నేను చాలాసార్లు మునిగి లెగుస్తానండి, అది కాదు. అక్కడ యేసు రక్తంలో నీ పాపాలు క్షమించబడిన తర్వాతగా అభిషేకించబడిన దైవజనుల దగ్గర ఇక మీదట ఈ శరీరం ఎవరికి సొంతం? చెప్పాలా? దేవునికి సొంతం అని మట్టి బలిపీఠానికి కడతాను. బాప్తిజంలో నీ శరీరాన్ని పూర్తి ఎవరికి అప్పగిస్తున్నావు? చెప్పాలా గట్టిగా. ఇక మీదట నీ హృదయము, నీ మనస్సు, రక్షణ, మారు మనసులు అప్పచెప్పేశావు. కానీ బాప్తిజంలో ఏం అప్పగిస్తున్నావు? శరీరాన్ని అప్పగిస్తున్నావు. ఇక నుంచి శరీరం ఎవరి కొరకు? దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు. నేను ఈ శరీరంతో ఉద్యోగమే చేసిన, ఈ శరీరంతో వ్యాపారమే చేసిన, ఈ శరీరంతో చదువుకున్నా, ఈ శరీరంలో పనులే చేసిన, ఈ శరీరంలో వివాహమే చేసుకున్నా, ఈ శరీరంలో నాకు సంతానమే కలిగిన, ఈ శరీరం కొరకు నేను ఒక ఇల్లునే కట్టిన, ఇదంతా కూడా ఆయనను మహిమపరచడానికే అనడానికి గుర్తుగా చేయడానికి ఒక తీర్మానం. ఇదే మీరు బలి అర్పణతో నిబంధన చేసుకున్న ప్రజలు అని రాయబడితే. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఏం శిక్ష అంటే ఎవరైతే మొదట బలిపీఠానికి కడతారో,
ఎవరైతే తమ్మును తాము మొదట దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారు, సమర్పించుకుంటారు, అలాంటి వారు రక్షించబడిపోతారండి. అదంతా శరీరంలో క్రియ నేను చేయని అవసరం లేదండి అనకుండగా నువ్వు సత్యానికి లోబడాలి, అప్పగించుకోవాలి. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు మందిరంకి వచ్చినప్పుడల్లా మాత్రమే కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా నేను ఆయనకేంటి చెప్పాలి, నేను ఆయనకేంటి మట్టి చెప్పాలి. అబ్రహాం ఎక్కడికి వెళ్ళి ఏం కట్టాడు? నేనేమంటా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని కొరకు తగ్గించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీతో పాటు దేవుడు ఉంటాడు. నీ మీద దేవుని మహిమ ఉంటుంది, దేవుని సన్నిధి నీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఏంటంటే బలిపీఠం అంగీకరించబడిందా? బలిపీఠం మీద ఉన్న వారు అంగీకరించబడ్డారా? వాళ్ళ ప్రార్థనలు అంగీకరించబడతాయి, వాళ్ళ అవసరాలు కూడా అంగీకరించబడతాయి. దేవుడు వాళ్ళకి అవసరం ప్రతిదీ అంగీకరిస్తాడు. అంతేకాకుండా వాళ్ళు ఎవరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారో వారు కూడా దేవుడు ఏం చేయబడతాయంటండి. అందుకే బైబిల్ చెప్తుంది, అవిశ్వాసైన భర్త నీకుంటే వదిలిపెట్టి వెళ్ళకో, ఒకవేళ అవిశ్వాసైన భార్య ఉంటే వదిలిపెట్టి వెళ్ళకు. ఎందుకంటే వారు ప్రభు విషయంలో నేను ఏ ఇబ్బంది చేయకుండా ఉంటే, ఇదిగో విశ్వాసైన భర్త నిమిత్తమై, విశ్వాసైన భార్య నిమిత్తమై, అంటే వీరు బలిపీఠం మీద దేవుని సన్నిధిలో బలిపీఠంగా మారి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నందువల్ల అవిశ్వాసైన తన భర్త లేక అవిశ్వాసైన తన భార్య ఏం చేయబడుతుందంట? అంగీకరించబడుతుంది. రక్షించబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఎప్పుడెల్లా మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో మనం దేవుని తగ్గించుకుంటామో దేవుడు దీవిస్తాడు. అందుకే మన సంఘంలో ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఆ పెద్ద కులం ఈ పెద్ద కులం, ఈ చిన్న కులం ఆ కులం లేవండి. మన సంఘంలో ఉద్యోగస్తులు లేని వాళ్ళు అనేటువంటి భావన లేదండి. మన సంఘంలో మేము బాగా హై ఎడ్యుకేషన్, మన సంఘంలో మేము అసలు ఏం చదువుకోలేదండి, ఆ తేడా లేదండి. మన సంఘాల్లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఒకలాగా, అద్దిల్లు ఉన్న వాళ్ళకి ఒకలాగా తేడా ఏం లేదండి. ఎవరు బలిపీఠంగా మారతారో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఎవరు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటారో దాన్ని బట్టే దేవుని అగ్ని, దేవుని సన్నిధి, ప్రసన్నత, మహిమ మీతో ఉంటాయి. నేను అంటానేమంటే ఆ అగ్ని నీలోని రోగాన్ని కాల్చివేయునుగాక, వ్యాధిని కాల్చివేయునుగాక, బలహీనతను కాల్చి బూడిద చేయునుగాక. నేనంటే నీవు ఏ సమస్యతో, ఏ శోధనతో, ఏ కష్టంతో బాధపడుతున్నావో ఈ బలిపీఠం మట్టి బలిపీఠంగా చేసేసుకో. మరొకసారి తగ్గించుకో. అయ్యా ఈ సమస్య నన్ను వేధిస్తూ ఉంది, ఈ మనుషులు నన్ను బాధ పెడతా ఉన్నారు, అయినా నాకున్నావు, నువ్వే నాకు ఆధారం, నీ సన్నిధిలో నేను తగ్గించుకుంటున్నా అంటే నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన స్తుతించు. నువ్వు మోకాళ్ళు వేసినప్పుడల్లా బలిపీఠం గుర్తుపెట్టుకో. ఏంటండి? నేను నోరు తెచ్చినప్పుడల్లా నువ్వు ఆయనకి బలిపీఠంగా మారుతున్నావు అని గుర్తుపెట్టుకో. అప్పుడు నీ నిమిత్తమై నీ శత్రువులను గద్దిస్తాడు ఆయన, నీ విరోధుల్ని గద్దిస్తాడు ఆయన. ఏ తెగులు, ఏ బలహీనత, ఏ సాతాను శక్తులు నీ దరి చేరకుండగా నిన్ను ఆయన ప్రత్యేకంగా కాపాడుతాడు. అందుకే బలిపీఠంతో మన బంధం ఎలా ఉంది? ఏంటంటే బలిపీఠంతో మన బంధం ఎలా ఉంది? కాబట్టి మొదటి అనుభవం మట్టి బలిపీఠం. లేచి నిలబడతాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ వచ్చిన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇంకెప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. కానీ ప్రభు మనకి అవసరాన్ని బట్టి ఈ మాటలు నేర్పించారు. అందరం కన్నులు మూసుకొని ప్రభువా నన్ను